అయితే ఎన్నో రోజుల నుంచి కూడా జెడ్పీ ఆడిట్ లో ఇలాంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎక్కువ కూడా ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా వీళ్ళు కార్యాలయాల్లో కూడా ఫైల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలని వీళ్ళు ఎందుకు కచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆల్రెడీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని సమీక్షలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖల మీద కూడా ప్రతి ఒక్క దాని మీద అంటే విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ ఇలా ప్రతి ఒక్క దాని మీద కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసరికి మహిళా శిశు సంక్షేమం మీద, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మీద అంటే ప్రతి ఒక్క దాని మీద కూడా ఇలా సమీక్ష చేసుకుంటూ వస్తున్న క్రమంలో అంటే ఫైల్ ఒక్కసారిగా తగలబడిపోవడం అనేది ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ నల్గొండ డిఓ కార్యాలయంలో కూడా ఫైల్ దగ్ధం జరిగింది. అయితే అప్పుడే వాళ్ళు ఏమి సొల్యూషన్ ఇచ్చారు, ఎందుకు ఇలా జరిగిందని కూడా వాళ్ళు వివరణ ఇచ్చే క్రమం కూడా కొన్ని మనం చూసి ఉన్నాము. మన కథనాలు కూడా ప్రచారం కూడా చేశాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీ ఆడిట్ సెల్లో షార్ట్ కట్ జరిగింది. దాదాపు 8 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంటలో ఫైల్స్ కూడా పూర్తిగా కాలిపోయినట్లు మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. కాలిపోయిన సంబంధించి అన్ని కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నట్లు కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఆన్లైన్లో ఉండయా లేదంటే కొన్ని ఉండయా అనేది కూడా ఇంకా ఇప్పటికి కూడా తెలియరాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే ప్రభుత్వ కార్యాలయాలు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడం అనేది ప్రజలు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, సో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కూడా పూర్తిగా ప్రజల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తారు. థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పాత జెడ్పీ కార్యాలయంలోని జెడ్పీ ఆడిట్ సెల్ కార్యాలయంలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి ఫైల్స్ దగ్గమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా 8 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆడిట్ అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఫైల్స్ తగలబడిన సంబంధించిన వివరాలు సిస్టంలో అప్డేట్ చేయడం జరిగిందని, కేవలం 10% మాత్రమే ఫైల్స్ తగలబడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా నల్లగొండ డిఓ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో కూడా ఫైల్స్ దగ్గరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ ఫైల్స్ దగ్గర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ విధంగా బయటపడతాయన్న నెపంతో, అనుమానంతో, భయంతో ఇలా ఈ ఫైల్స్ దగ్నం సంఘటనలు చోటు చేసుకుంటాయని పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఫైల్స్ ఏ విధంగా ఫైల్స్ దగ్ధమైనవి, ఎవరైనా మంటలు పెట్టారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగాయి అనే దానిపైన అధికారులు, పోలీసు శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫైల్స్ దగ్నం విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి విచారణ త్వరితగతిన చేపట్టి దానికి కావాల్సిన దాన్ని చేపట్టిన నియమాలను సూచిస్తూ ఎవరైతే బాధితులు ఈ మంటలు దగ్ధం చేస్తున్న తొందరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. వరుణ్, రేట్ అయితే దశరథ అన్ని కూడా ఆన్లైన్లో ఆల్రెడీ మేము సబ్మిట్ చేసామని చెప్తున్నారంటే ఇప్పుడు వరకు ఉన్న ఆన్లైన్లో కొన్ని సబ్మిట్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ ఎప్పటి నుంచో ఉన్న వాటిని కూడా సబ్మిట్ చేశారా లేదంటే కొన్నిటిని మాత్రమే ఆన్లైన్లో లెక్కించారా? సో అసలు ఆన్లైన్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మొత్తం ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఆన్లైన్లో. ప్రస్తుతానికి ఇప్పుడు ఫైల్స్ ఏదైతే తగబడి ఉన్నాయో సంబంధించిన మాత్రమే సిస్టంలో ఉన్నాయని చెప్తున్నారు. మిగతా సంబంధించిన అనేది వివరణ అయితే ఇవ్వడం జరుగుతలేదు. వరుణ్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్.